అమ్మ మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి చాలా మంచి కాలం అండి. దశమ స్థానంలో రవి ఉన్నారు. హ్మ్. ఇది ఎంత అదృష్టం అంటే, లాభస్థానంలో గురు శుక్రులు ఉన్నారు. దశమ స్థానంలో రవి ఎంత అదృష్టవంతమైనటువంటి యోగాన్ని ఇస్తారంటే, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉచ్చ స్థితికి వెళ్తారు. హ్మ్. మామూలు ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నత స్థితికి వెళ్తారు. హ్మ్. ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంతవరకు ఉద్యోగం లేదండి అనే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఓకే. ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పటి వరకు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు వస్తాయి ఉద్యోగాలు. ఈ శని గారి దృష్టి ఉన్నందువల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా పడుతున్నారు. కానీ గురువుగారి దృష్టి చేత ఆ శని దృష్టి ఉపశమింపబడింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు బాగా మంచి లక్షణాలు, మంచి ఫలితాలు అవన్నీ కూడా కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. పైగా లాభస్థానంలోనే గురు శుక్ర యోగం అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ధనము, ధాన్యము, సిరులు, సంపదలు, సౌభాగ్యం అన్నీ కూడా వృద్ధి చెందుతూ వెళ్తాయి.